సిపిఐ రామకృష్ణ ఈయన గురించి మనకు తెలుసు. నిజంగా కమ్యూనిస్ట్ పార్టీలో అంటే చాలా మంచి ఒపీనియన్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే ఎవరో ఒకరికి తోక పార్టీలుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి. దీనికి కారణం ఎవరు? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యక్తిత్వ పరిస్థితులే అలా కారణం అనుకోవచ్చు. అంటే దేశానికి వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళు ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనేస్తే, అది కూడా ముఖ్యంగా బలంగా ఎవరైతే ఉంటారో రాజకీయాల్లో కానీ లేదంటే వేరే రంగాల్లో, వాళ్ళ మీద మనం బురద జల్లితే మనం హైలైట్ అవుతాం. మన మాటలతో వాళ్ళు కూడా మనం ఒక్కసారిగా ఫేమ్లోకి వస్తాం. మేము కూడా ఉన్నాము, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అనుకునే ప్రయత్నంతో గతంలో ఇదే పార్టీకి సంబంధించినటువంటి నారాయణ గారు చిరంజీవి గారిని ఏమన్నారో తెలుసు. ప్రజలు ఒక మహిళ ఎంత దారుణంగా తిట్టిందో కూడా అందరం చూసాం. ఏం మనిషివి నువ్వు, ఒక మంచి అంటే ఎంతో మందికి జీవితాలను ఇచ్చి ఎంతో మందికి రక్తదానం ద్వారా ఇంకొక దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి చిరంజీవి గారిని నువ్వు ఒక మాటలు అంటావా, నీదో ఒక బతికేనా, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది ఆవిడ. అంతేగా చాలా మంది రివర్స్ అయ్యేపాటికి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని చెప్పి క్షమాపణ కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి గతంలో ఉన్నటువంటి సిపిఐ, ఇదే పార్టీలో ఉన్నటువంటి సిపిఐ నారాయణ గారు ఏమైందో చూడాలి. ఇకపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చారండి కొత్తగా సిపిఐ రామకృష్ణ గారు అని చెప్పి. ఈయన ఏమంటున్నారో ఒకసారి ఎందో, అంటే ఎప్పుడోప్పుడు నేను ఉండాలి కదా, నేను కూడా ఉన్నాను, మేము కూడా ఉన్నాం, మేము ఏదో ఒక పార్టీకి తోకల్లానే వ్యవహరిస్తాం, మాకు ఇంతే, మేము ఇంకా ఎదిగే పరిస్థితి లేదు అంటే, మీకు మంచి విలువలు ఉన్నాయని విన్నాం కానీ టంగు కూడా కొంచెం బాగుంటే బాగుంటుంది. ఆ విలువలతో పాటు నోరు కూడా అదుపులోకి లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఫస్ట్ అసలు మాట్లాడిన మాటలు ఇద్దాం, తర్వాత మనం మాట్లాడదాం. ఆయన ప్రశ్నించడానికి పుట్టానంటాడు. చాలా మంది పాపం జనం కూడా నమ్మినారు, అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి, పరిపాలన చేయడం కూడా మానేసి, అదేది గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతా ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళని చూశారు. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే, నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా? రైట్. ఇది సిపిఐ నారాయణ గారు సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు. అంటే ఒక డిప్యూటీ సీఎం అనే పదవి దేశంలో ఎప్పటి నుంచో ఉంది. అది పెద్ద ఉపయోగం లేని పదవి మనందరికీ తెలుసు. అది పేరుకే చెప్పాలంటే ఒక ఆరో వేలు లాంటిది అనమాట. ఎవరికి అది ఉన్నట్టే ఉంటుంది కానీ ఉన్నా కానీ ఉపయోగం లేనటువంటి వేలు లాంటిది డిప్యూటీ సీఎం అనే పదవి. దీనివల్ల అది రాజ్యాంగబద్ధమైనది కాదు, ఇంకొకటి కాదు. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే డిప్యూటీ సీఎం అనే పదవికి ఇప్పుడు గూగుల్లో కొట్టిన పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తుంది. భారతదేశ చరిత్రలో డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటారో, ఎలా ఉంటే బాగుంటుందో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా మందికి తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చాలా మంది ఉండేవాళ్ళు, ఒక 5-6 వేసుకుని ఆయన కూడా డిప్యూటీ సీఎంలు వేసుకుని ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకి అధికారాలు ఉండవు, వాళ్ళకి ఎటువంటి సైన్ పవర్ కానీ ఇంకొకటి కానీ ఉండదు. ఆయన ఏం చెప్తే వీళ్ళు కూడా అదే చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ విషయాల్లో ప్రతి దాన్ని తన భుజానపై వేసుకుని ప్రశ్నిస్తూనే, ఒక ఏదన్నా ఇది జరిగింది అంటే ఎందుకని దీన్ని అరెస్ట్ చేయట్లేదని హోమ్ మినిస్టర్ని ప్రశ్నించినా, డీజీపీని ప్రశ్నించినా, లడ్డూలో కల్తీ జరిగితే దాని గురించి బాధ్యతగా నేను తీసుకుంటున్నాను, నేను క్షమాపణ చెప్తున్నాను, ఎలా ఉంటే బాగుంటుందో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా మందికి తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చాలా మంది ఉండేవాళ్ళు, ఒక 5-6 వేసుకుని ఆయన కూడా డిప్యూటీ సీఎంలు వేసుకుని ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకి అధికారాలు ఉండవు, వాళ్ళకి ఎటువంటి సైన్ పవర్ కానీ ఇంకొకటి కానీ ఉండదు. ఆయన ఏం చెప్తే వీళ్ళు కూడా అదే చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ విషయాల్లో ప్రతి దాన్ని తన భుజానపై వేసుకుని ప్రశ్నిస్తూనే, ఒక ఏదన్నా ఇది జరిగింది అంటే ఎందుకని దీన్ని అరెస్ట్ చేయట్లేదని హోమ్ మినిస్టర్ని ప్రశ్నించినా, డీజీపీని ప్రశ్నించినా, లడ్డూలో కల్తీ జరిగితే దాని గురించి
బాధ్యతగా నేను తీసుకుంటున్నాను, నేను క్షమాపణ చెప్తున్నాను, నేను దానికి సంబంధించిన మౌన దీక్ష చేస్తాను, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన ఇంకొకటి చేసినా అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ ఒక నమ్ముకున్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామిని లేదంటే కలియుగ దైవంగా భావించే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వెంకటేశ్వర స్వామినికి అపచారం జరిగింది కాబట్టి నా వంతు బాధ్యతగా ఆయన చేస్తానని చెప్పారు. దాంట్లో కూడా ఈయనకి తప్పు పడుతున్నారట. అయితే ఇంకపోతే ఇక్కడ హిందువులందరూ కూడా కొంత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలామందికి రిటైర్మెంట్ అయిన తర్వాతే ఆధ్యాత్మికంగా వెళ్ళాలట. మరి మన హిందువులు ఈయనకి ఏం సమాధానం చెప్తారో మీరే ఆలోచించుకోండి. అంటే ఎవరికి మొక్కులు ఉండకూడదు, ఎవరికి భక్తి శ్రద్ధలు అనేవి రిటైర్మెంట్ వరకు కూడా ఉండకూడదు, ఎవరూ కూడా పద్దాక కాషాయ వస్త్రాలు కానీ ఇంకొకటి కానీ వేసుకుని గుళ్ళకి గోపురాలకి తిరగకూడదు. ఇది సిపిఐ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి ప్రవచనాలు అనమాట. మరి ఈయన ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు, ఈయన వల్ల ఎవరు ఉపయోగపడ్డారు అనేది పక్కన పెట్టద్దాం, ఎవరి వల్లకి ఆయనకే తెలియాలి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఆయన జోలికి రానంత వరకు ఎవరి పరిస్థితి అయినా బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఫేస్ చేస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది. నిజంగా చెప్పాలంటే కర్మ నోరి నుంచి ఏది మాట్లాడినా వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ అది గనక వస్తే కర్మే డెఫినెట్గా డిసైడ్ చేస్తాయి. నారాయణ గారి పరిస్థితి ఏమైందో మనం చూసాంగా. చిరంజీవి గారి మీద మాట్లాడినటువంటి మాటలకి ఎవరు ఎలా వెళ్ళిపోయారో చూసాం కదా. పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన తల్లుల మీద ఇష్టం వచ్చినటువంటి ప్రెస్ మీట్లు పెట్టి పోయిన వాళ్ళు వంటి పరిస్థితి మన గతంలో చూసాం. కొంచెం ఆలోచించుకోండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రి శాఖకి ఎంత వన్నె తెచ్చారు అనేది ఆలోచించుకోవాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఎంతోమంది మంత్రులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అనేక మంది మంత్రులు చేశారు. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అన్నిటిలో కూడా మంత్రులు ఉన్నారు. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వస్తుంది అనేది ఈ రామకృష్ణ గారికి ఆలోచనకి రావాలి. 75-77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో చేరినటువంటి రోడ్లను, డ్రైనేజీలను, కరెంటులను, ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టి పూర్తి చేసినటువంటి పరిస్థితి వస్తే ఆయన పని చేయట్లేదంటారా? కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా, లేదంటే ఏమన్నా దొబ్బేసి పొడి చేసుకుని తినేశారా మీరే అనేది ఆలోచించాలి. ఇక్కడ ఒక్కరిని మనం ప్రశ్నించే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. పక్కనున్న మీ కేరళకి వెళ్ళి ఒకసారి చూడండి, పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి కన్నా బెటర్గా ఏమన్నా చేస్తున్నారేమో చూసి చెప్పండి. పోనీ నిజంగానే కొంత గౌరవం అయితే చాలా బలంగా ఉండేది ఆ పార్టీల మీద. కానీ ఈ వ్యక్తులు చేసేటువంటి వ్యక్తుల వల్ల ఆ పార్టీలు కూడా చెడ్డపేరు వస్తాయి. ఎంతో ఒక పోరాటానికి చిహ్నంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు మనం చూసేవాళ్ళం. కానీ వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వీళ్ళ వ్యక్తిగత ఏంటది సోషల్ మీడియాలో కనిపించాలి, మనం కూడా ఫేమ్ అయిపోవాలి అనుకునే దాని తత్వం కోసం ఎవరిని పడితే వాళ్ళని ప్రశ్నిస్తే ఊరుకోరు. ప్రశ్నిస్తే దానికి ఒక విలువ ఉండాలి, లేకపోతే ఇంట్లో మూసుకుని కూర్చోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని దేశం మొత్తం గర్విస్తుంటే, ఆయన ఇలాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని చేస్తున్నారంట అని ఇతర రాష్ట్రాలు, ఇతర ఎంతోమంది దేశాలు, చాలామంది ప్రజలందరూ గర్వంగా మనల్ని చూసుకుంటుంటే, పంచాయతీరాజ్ శాఖలో ఇంత అద్భుతాలు సృష్టించచ్చా, ఇన్ని వరల్డ్ రికార్డులు క్రియేట్ చేయొచ్చా అని చెప్పి ప్రపంచమే ఆయన్ని మెచ్చుకుంటుంటే ఈయనకేమైందండి? నిజంగా ఇలాంటి వాళ్ళకి మనకి కనిపించదేమో. పొగడపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే చాలు. డిప్యూటీ సీఎం పదవి అనేది అవసరం లేదా? మరి ఏమి ఇవ్వాలి నీకు? నిన్ను వచ్చి కూర్చోబెట్టాలా? మిమ్మల్ని తీసుకొచ్చి చాలామంది ప్రజలందరూ గర్వంగా మనల్ని చూసుకుంటుంటే, పంచాయతీరాజ్ శాఖలో ఇంత అద్భుతాలు సృష్టించచ్చా, ఇన్ని వరల్డ్ రికార్డులు క్రియేట్ చేయొచ్చా అని చెప్పి ప్రపంచమే ఆయన్ని మెచ్చుకుంటుంటే ఈయనకేమైందండి? నిజంగా ఇలాంటి వాళ్ళకి మనకి కనిపించదేమో. పొగడపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే చాలు. డిప్యూటీ సీఎం పదవి అనేది అవసరం లేదా? మరి ఏమి ఇవ్వాలి నీకు? నిన్ను వచ్చి కూర్చోబెట్టాలా? మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, సిపిఐ సిపిఎంఓ ఎవరో ఒకళ్ళు, మరి ఇది తెలంగాణలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. పవన్ కళ్యాణ్ గారికి పదవులు కాదు, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక సర్పంచ్ అయినా, ఒక ఎమ్మెల్యేగా ఇండివిజువల్గా ఉన్నా కూడా దేశం మొత్తం ఆయన వైపు ఉంటుంది. ఆయన చేసేటువంటి పనితీరు మీద ఉంటుంది. అందరూ వేరు, ఆయన ఒక్కడు వేరు అనుకునేది ఆయన స్వతహాగా, ఆయన నిజాయితీతో, ఆయన సంకల్పంతో చూపించుకున్నటువంటి వ్యక్తి. ఆయనకి పదవులు కాదు కావాల్సింది, ఆయన పదవులకే వన్నె తెచ్చేటువంటి వ్యక్తిత్వం, నిజాయితీ గల లక్షణాలు ఉన్నాయి కాబట్టే దేశం ఆయన వైపు చూస్తుంది. ప్రపంచం రికార్డులన్నీ కూడా ఆయన వైపు వస్తున్నాయి. ఆయన శాఖకు ఇస్తున్నారంటే తెలుసుకోవాలి.
రామకృష్ణ గారు మంచి గౌరవం ఉంది మీ పార్టీ మీద, మీ మీద కాకపోవచ్చేమో కానీ మీ పార్టీల మీద. కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాలతో చాలా అద్భుతాలు గతంలో చేసేవాళ్ళు, కానీ మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నందువల్లే ఆ పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. మీలాంటి వ్యక్తులు ఉండటం వల్ల ఆ పార్టీలు ఇంకా ఇంకా అణిగిపోతున్నాయి. అందిపుచ్చుకోండి. ఈ తరానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వటానికి ఎలాంటి వ్యక్తులు కావాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని మనం అంటే ఏం తప్పు చేసామని మీరు డెఫినెట్గా తెలుసుకుంటారు. తెలుసుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని మాత్రం అనుకో.